పరమస్వామివారు అయితే గంటన్నర, స్వామివారు అయితే 2 గంటలు నిద్ర సరిపోతుందని చెప్తారు. అంటే దాని అర్థం ఏమిటి? మనిషి నిద్రను జయించగలడు. దేహానికి అవసరము అనిపించే ఈ అనివార్యమైన దాన్ని కూడా జయించి తాను తిరగగలడు. ఇది దేహధారికి ఉన్న సామర్థ్యం. ఎందుకు అట్లా సరిపోతుందని చెప్తారంటే, జ్ఞాని ఎప్పుడు సోమరిగా నిద్రపోడు. నిద్రపోయేటప్పుడు కూడా తమోగుణంలో నిద్రపోడు, ఎరుకతో నిద్రపోతాడు. కాన్షియస్ స్లీప్ అంటాం దాన్ని. కాన్షియస్గా పడుకోవటం అంటే ఎట్లా ఉంటుందంటే, తనంతట తానే దేహాన్ని పడుకోబెట్టి విశ్రాంతిని ఇచ్చేస్తాడు. మనిషి ఎందుకు అలసిపోతాడు చెప్పండి? దేహంతో పనిచేసినందువల్లనే అలసిపోతాడా? ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత పెద్దగా దేహంతో పనిచేయరు కదా, ఆఫీస్కి వెళ్ళరు, ఇంట్లో కూడా పెద్దగా ఏం పని చేయరు. న్యూస్ పేపర్ చదువుకోవటము, వాట్సాప్లో వాటిలో చాటింగ్లు చేయటము, ఇలాంటి పనే చేస్తారు. అయినా నిద్రపోతారా లేదా? పోతారు. మరి దేహంతో ఎక్కువ అలసట రాకపోయినా నిద్ర ఎందుకు పోయాడు? మనిషికి దేహంతో అలసట రావట్లేదు, దేహం కంటే ఎక్కువగా మనసుతో అలసిపోతున్నాడు. మనసుతో నిర్విరామంగా ఆలోచిస్తుంటాడు కాబట్టి అసలు మధ్యలో ఎడతెగకుండా అంటే ఆపకుండా ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి అది వాడికి బాగా అలసటనిస్తుంది. ఇప్పుడు మనం గాఢ నిద్రలో ఏమవుతుంది? దేహము విశ్రాంతి తీసుకుంటుంది. దేహం ఎట్లా విశ్రాంతి తీసుకుంటుంది? ఈ కర్మేంద్రియాలు మాత్రం విశ్రాంతి తీసుకుంటాయి. లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ ఏవి విశ్రాంతి తీసుకో. గుండె కొట్టుకుంటూ ఉంటుంది, లివర్ పనిచేస్తూ ఉంటుంది, జీర్ణ కోసం పనిచేస్తూ ఉంటుంది, అన్నీ పనిచేస్తాయి. శ్వాస కోసం పనిచేస్తుంది, అన్నీ పనిచేస్తాయి, లేకపోతే చచ్చిపోడు. అట్లా ఉన్నప్పటికీ వాడికి విశ్రాంతి అవుతుంది అది. కానీ గాఢ నిద్ర పట్టినప్పుడు మనకు ఎంత విశ్రాంతి వస్తుంది? కలత నిద్రలో విశ్రాంతి రాదు. ఎంతసేపు పడుకున్నా కలలు వస్తున్నాయి అనుకోండి, విశ్రాంతి వస్తుందా? రాదు. అదే గాఢ నిద్ర అయితే విశ్రాంతి. అంటే మనస్సును పూర్తిగా విలీనం చేయగలిగితే దానికి ఆ యాక్టివిటీ దాన్ని చేసే డ్రామా, వీడి భాషలో అయితే మనసు చేసేది డ్రామా. ఏంటంటే దాని డ్రామాని కాసేపు ఆపేస్తే విశ్రాంతి ఉంటుంది మనిషి. జ్ఞాని తనంతట తాను దాన్ని నియమించగలడు, మనస్సును కూడా నిగ్రహించగలడు. కాబట్టి మనస్సుకు విశ్రాంతిని ఇచ్చేసి 2 గంటలు ఒక గాఢ నిద్ర తీసుకుంటే ఆ తర్వాత మనిషికి విశ్రాంతి అక్కర్లేదు. ఇంకా అట్లా పడుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది? బాగా నిద్రపోయి లేస్తే మనకి ఎట్లా ఉంటుంది? ఇంకా ఉత్సాహంగా ఉంటుంది, అవునా? బాగా నిద్ర పట్టినప్పుడు. కలత నిద్ర ఎన్ని గంటలు పోయినా ఆ ఉత్సాహం మళ్ళీ లేచేటప్పుడు మనకు ఉండదు. ఎట్లాగో ఆ మనస్సును నిగ్రహించి ఇంద్రియాలంటే అన్నిటినీ నిగ్రహిస్తాడు కాబట్టి జ్ఞానికి ఆ నిద్ర అంత అక్కర్లేదు. అట్లాంటి సాధకుడు అర్జునుడు నిద్రనే జయించాడు పూర్తిగా.